ఆ త్రోట్ని మరి అపవాది చాలా టార్గెట్ చేశాడు. ఆ సమయంలో కూడా చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ఈ ఈ త్రోట్ లేకపోతే, ఈ స్వరం లేకపోతే నేను ఏం చేయగలను ప్రభా నీకోసం? ఐ ఫీల్ లైక్ ఐఎమ్ హ్యాండిక్యాప్. నేను ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్లా ఫీల్ అవుతున్నాను. చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ గొంతు రాకపోతే నేను ఎలాగా? ఆ సమయంలో దేవుడు ముట్టాడండి. దేవుడు స్వస్థపరిచాడు. మరి దేవుడు తన కృపనిచ్చి అలా సర్వీసింగ్ చేస్తూ ఈ గొంతుని దేవుడే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆకాశములో పరలోకములో అత్యున్నతమైన సింహాసనమునందు దేవుడు ఆసీనుడై ఉండగా శరాపులు బిగ్గరగా గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నావు. నీ స్వరం ఎవరి కొరకు వాడుతున్నావు? నీ శక్తి ఎవరి కొరకు వాడుతున్నావు? నీ దగ్గర ఉన్న బెస్ట్ నువ్వు ఎవరి కొరకు వాడుతున్నావు? లోకం కొరక, దేవుని కొరక? వారు దేవుని గాన ప్రతిగానములు చేస్తూ వారు ఏమని పాడుతున్నారంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు